అధ్యక్ష, ఈ సెషన్లో క్యాపిటల్ సిటీ మీద డిస్కషన్ ఎప్పుడు జరిగింది అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. 344 మేము ఇచ్చి చాలా రోజుల కిందటే 344 ఇచ్చాం. చర్చ జరగలేదు కాబట్టి అంత ఇంపార్టెంట్ ఈవెంట్, అంత ఇంపార్టెంట్ డిస్కషన్ కాబట్టి గట్టిగా పట్టుబడతా ఉన్నాం అధ్యక్ష. 42 మంది ఎమ్మెల్యేలు అధ్యక్ష అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం పాదయాత్ర చేస్తూ సంఘీభావాన్ని తెలిపాం అధ్యక్ష. నేను కూడా అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. నా కళ్ళతో ఏం జరుగుతూ ఉందని చూశాను. అటువంటి డిస్కషన్లో కనీసం చర్చ కూడా జరగకపోతే అసెంబ్లీలో ఎలా అధ్యక్ష ఇది? సిఆర్డిఏ బిల్ అనే అంశం మీద గత అసెంబ్లీలో చర్చ జరిగింది అధ్యక్ష. ఈ అసెంబ్లీలో మీరు ఆ బిల్లు తీసుకొచ్చి అక్కడ రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు ఏ రకంగా తీసుకుంటున్నారు, ఆ రైతులు ఏ రకంగా అవస్థలు పడతా ఉన్నారు, ఆ రైతు కూలీల పరిస్థితి, ఆ కౌలు రైతుల పరిస్థితి, వారికి సంబంధించిన సమస్యలు, వాళ్ళు వెళ్ళి 9(3) ఇచ్చింది వెనక్కి తీసుకునే కార్యక్రమం వాళ్ళు చేస్తే వెనక్కి కూడా మీరు ఇవ్వని పరిస్థితులు, ఇవన్నీ డిస్కషన్ జరగకపోతే ఎలాగ అధ్యక్ష? అక్కడ రకంగా జరుగుతూ ఉందే కదా, కాబట్టే కదా అధ్యక్ష 42 మంది శాసనసభ్యులు అక్కడికి వెళ్ళారు. ఇంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం చర్చ జరగకపోతే ఎలా అధ్యక్ష? చర్చ జరిగింది అంటున్నాను. ఇప్పుడు ఈ అసెంబ్లీలో జరిగిందని మీరే చెప్తా ఉన్నారు. ఈ సభలో చర్చ ఎప్పుడు జరిగింది అధ్యక్ష? ఈ సభలో అక్కడి సమస్యల మీద చర్చ జరగలేదు అధ్యక్ష. దయ ఉంచి మీరు సమయం ఎప్పుడు ఇస్తున్నారో అన్నది దయ ఉంచి ఇప్పుడు మీరు చెప్పలేకపోతే మాత్రం ప్రజా సమస్యల మీద డిస్కషన్ జరగని పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది అధ్యక్ష. అట్లా అవసరం లేదు అధ్యక్ష. రాజధాని అంశం మీద 16th మార్చ్ 16 మార్చున మేము 344 పర్మిట్ చేస్తూ ఇవ్వవలసిందిగా కోరుతూ ఇదిగో అధ్యక్ష జిరాక్స్ పేపర్, మీ సెక్రటరీలను నమ్మడం లేదు ఈ మధ్యకాలంలో, అందుకని జిరాక్స్ పేపర్లు కూడా పెట్టుకుంటా ఉన్నాం. ఆ లెవెల్లోకి తయారైపోయింది అధ్యక్ష ఈ అసెంబ్లీ. ఈ ఇచ్చిన 16వ తారీఖు ఇచ్చినాము. 16వ తారీఖు ఇచ్చినట్టుగా ఎవిడెన్స్ సహా చూపిస్తా ఉన్నాం. డిస్కషన్ జరిగిపోయిందని అనేస్తారు ఒక్కొక్కసారి మేము ఇవ్వలేదంటారు, ఒక్కొక్కసారి అన్ని రకాలుగా చెప్పేస్తారు. ఇవాళ మేము అడిగే సూటిగా ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష. మేము ఈ 344 ఇచ్చాం, క్యాపిటల్ సిటీ మీద డిస్కషన్ జరగాలని అడుగుతా ఉన్నాం. మీరు ఎప్పుడు ఇస్తాము, ఎప్పుడు సమయం కేటాయిస్తారో మీరు చెప్పండి అధ్యక్ష. ఈ శాసనసభలో క్యాపిటల్ సిటీ మీద డిస్కషన్ జరగలేదు. జరగవలసిందిగా 344 మేము 16వ తారీఖు ఇచ్చినప్పటికీ కూడా జరగని పరిస్థితే కనిపిస్తూ ఉంది. కానీ ఇవాళ మీ విచక్షణకి అది వదిలేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంతకన్నా ప్రతిపక్షంగా మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు. ప్రజలైతే ఖచ్చితంగా చూస్తూ ఉన్నారని మాత్రం చెప్తా ఉన్నా.